నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. నల్ల బంగారం కరీంనగర్ గ్రైనైట్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఖమ్మం తర్వాత తెలంగాణలోనే అతిపెద్ద గ్రైనైట్ హబ్ గా ఉన్న కరీంనగర్ నుంచి విదేశాలకు ఎగుమతులు జరుగుతుంటాయి. కానీ ఈ మెరిసే గ్రైనైట్ వెనక భారీ చీకటి దందా దాగి ఉందన్న విషయం మీకు తెలుసా? దాదాపు 749 కోట్ల రాయల్టీ ఎగవేత, వేల కోట్ల అక్రమ మైనింగ్. ఇప్పుడు ఈ వ్యవహారం నేరుగా ప్రధానమంత్రి కార్యాలయం దృష్టికి వెళ్ళింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడీ, జీఎస్టీ రంగంలోకి దిగుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ అవినీతి మరింత పెరిగిందా? అసలేంటి గ్రైనైట్ స్కామ్? లెక్కలతో సహా ఇప్పుడు చూద్దాం. గ్రైనైట్ వ్యాపారం చేయాలంటే ప్రభుత్వానికి సీనరేజీ అంటే రాయల్టీ చెల్లించాలి. కానీ కరీంనగర్లోని కొందరు బడా వ్యాపారులు, అధికార పార్టీ నాయకులు, అధికారుల అండదండలతో ప్రభుత్వ ఖజానాకు కన్నం వేశారు. కేవలం రాయల్టీ రూపంలోనే 749 కోట్లు ఎగ్గొట్టినట్లు విజిలెన్స్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అనుమతులు లేకుండానే గుట్టలను పిండి చేసేశారు. పర్యావరణ నిబంధనలను గాలికొదిలేసి అక్రమ మైనింగ్ కు తెరలేపారు. ఇదంతా అధికారుల కళ్ల ముందే జరుగుతున్నా ఎవరూ నోరు మెదపకపోవడం వెనక ఉన్న అదృశ్య హస్తం ఎవరిది? ఈ అక్రమాలపై కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గతంలోనే సిబిఐకి ఫిర్యాదు చేశారు. దీనిపై పీఎంఓ ప్రత్యేక దృష్టి సారించింది. అవినీతి, అక్రమ మైనింగ్ పై సిబిఐ దర్యాప్తు చేస్తోంది. విదేశీ మారక ద్రవ్య చట్టం ఉల్లంఘనపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఎందుకంటే గ్రైనైట్ ఎగుమతుల ద్వారా వచ్చిన కోట్లాది రూపాయల విదేశీ కరెన్సీ అధికారిక మార్గాల్లో కాకుండా హవాలా రూపంలో విదేశీ ఖాతాల్లోకి వెళ్లినట్లు ఆరోపణలున్నాయి. పన్ను ఎగవేతపై ఇప్పటికే నోటీసులు సిద్ధం చేసింది. పర్యావరణ విధ్వంసంపై ఎన్జీటీ విచారణ జరుపుతోంది. కేంద్ర బృందాలు త్వరలోనే కరీంనగర్ జిల్లాలో అడుగు పెట్టబోతున్నాయి. ఇక గుట్టు విప్పడం ఖాయం. రాష్ట్రంలో గ్రైనైట్ మాఫియా పద్ధతి మారలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రైనైట్ మాఫియా అక్రమాలు మరింత ఎక్కువయ్యాయి. వాస్తవ పరిస్థితి చూస్తుంటే అవినీతి మరో మెట్టెక్కినట్టు కనిపిస్తోంది. మైనింగ్ శాఖ, రెవెన్యూ అధికారులు, రవాణా శాఖ అధికారులు అందరూ ఏకమై ఈ మాఫియాకు సహకరిస్తున్నారని విజిలెన్స్ శాఖ నివేదికలు ఎత్తి చూపుతున్నాయి. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు, రాజకీయ సమీకరణాల్లో బిజీగా ఉన్న తరుణంలో కింది స్థాయిలో అధికారులు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారన్నది బహిరంగ రహస్యం. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన సొమ్ము ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి వెళుతుంటే సర్కార్ ఎందుకు మౌనంగా ఉంది? ఒకవైపు కేంద్ర సంస్థల ఉచ్చు బిగుస్తోంది, మరోవైపు రాష్ట్రంలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్ గ్రైనైట్ కుంభకోణం కేవలం ఒక వ్యాపార మోసం కాదు, ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై జరిగిన దాడి. వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని దారి మళ్లించిన ఈ ముఠా వెనక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు ఎవరు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ అక్రమాలను అరికడుతుందా, లేక పార్ట్ టైం పాలనతో కాలక్షేపం చేస్తుందా అన్నది ఇప్పుడు $1,000,000 ప్రశ్న.